ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మంచి నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నా దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే, బాలుడు నడవవలసిన మార్గము వానికి నేర్పించుము, వాడు పెద్దవాడయ్యాక తొలగిపోడు. అవును, చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే మనము నేర్పించిన దానిని బట్టే మరి పిల్లలు ఎదుగుతారు. మరి ఒక వాక్యంలో ఒక మాట ఏం రాసిందంటే, పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును అని యోహాను 15లో రాశాడు. పనికిరాని తీగలు వస్తూ ఉంటాయి. ఓ మొక్క వండినప్పుడే ఆ పనికిరాని తీగలను ఎప్పుడైతే మనం తీసి పారవేస్తామో అప్పుడు మరి తిన్నగా చక్కగా ఎదగడానికి వస్తుంది. పిల్లలు ఎవరు కూడా చెడ్డగా ఎప్పుడు పుట్టరు, ఎక్కడ కూడా మంచిగా పుట్టరు. పిల్లలుగానే పుడతారు, పిల్లలే పుడతారు. మరి అలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, ఆ పిల్లల్ని పెంచే విధానంలో మనం మా ఇంటి బాలుడు నడవవలసిన మార్గములో వాడిని నడిపించాలి. ఎప్పుడు చెడిపోతారంటే, ఒకటి, తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించకపోతే పిల్లలు చెడిపోతారు. ఎప్పుడైతే మాదిరిగా తల్లిదండ్రి ప్రార్థనాపరులుగా లేకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, తండ్రి తాగుబోతుగా ఉండి, తల్లి తిరుగుబోతుగా ఉండి, అబద్ధాలు ఆడేదిగా ఉండి, గొడవలు పడేదిగా ఉండి, మరి లోకంలో మంచి సాక్ష్యం లేని కుటుంబం అయితే మరి ఆ ఇంట్లో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. రెండవది, వాళ్ళకి స్నేహితులు ఎవరో ఒక ఆయన అన్నారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తాను అని. మరి స్నేహితులను బట్టి పిల్లలు చెడిపోతారు. ఎప్పుడు కూడా మనం వాళ్ళ ఎవరితో స్నేహం చేస్తున్నారు అన్నది ఎప్పుడు కనిపెట్టి చూస్తూ ఉండాలి. మూడవది, వాళ్ళు ఉన్న వాతావరణము, వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి కూడా మరి చెడిపోయే అవకాశం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా పిల్లల్ని దేవుని సన్నిధిలో ఒలివ మొక్కల్లాగా పెంచాలి. సండే స్కూల్కి పంపించాలి. దేవుని ప్రజలతో కూడా వాక్యం నేర్పించాలి. అలాగ నేర్పించిన పిల్లలు మరి సరైన మార్గంలో ఎదుగుతారు. మీ పిల్లలు అలాగ ఎదగాలని ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.